హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం బఠానీ చాట్, అది బండి మీద దొరికే బఠానీ చాట్ కంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను 1 కప్ బఠానీలని తీసుకొని ఒక్కసారి వాటర్లో బాగా వాష్ చేసేసుకొని 8 నుంచి 10 గంటల వరకు వాటర్లో బాగా నానబెట్టి ఉంచుకున్నాను. చూడండి, ఈ బఠానీలని మనం 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా అయ్యాయి. వీటిని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని పీల్ చేసుకొని 4 ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ని కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు వీటిని మనం బాగా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ పక్కన పెట్టుకొని కుక్కర్ చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 చిన్న సైజు టొమాటోల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒకసారి కుక్కర్ చల్లారిందేమో చూద్దాం. కుక్కర్ అయితే చల్లారింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. ఇవన్నీ బాగా ఉడికిపోయాయి. సో ఇందులోంచి ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని కొన్ని బఠానీల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. చూడండి, టొమాటో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్, బఠానీల్ని వేసుకొని మిగిలిన బఠానీలన్నింటినీ మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంపని, క్యారెట్ ముక్కల్ని మనం గరిటెతోనే కొంచెం మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఇందులో 350 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మాడిపోకుండా బాగా ఉడుకుతుంది చాట్ అనేది. ఆహా, ఇది ఉడుకుతూ ఉంటేనే మంచి గుమగుమలాడుతూ నాకైతే ఏదో చాట్ బండి దగ్గర ఉన్నట్టుందండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 గుప్పెళ్ళ కార్న్ఫ్లేక్స్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్ని వేసుకొని పైన సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు, 1/2 లెమన్ని కూడా పిండుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని ఇలా హ్యాండ్తో నలుపుతూ వేసుకోవాలి. తరువాత చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకుంటే చాలా టేస్టీగా, టెంప్టింగ్గా ఉండే బఠానీ చాట్ రెడీ. చూసారా ఎంత సింపుల్గా, ఈజీగా అయిపోయిందో. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అసలు నాకైతే. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఆహా, అద్భుతంగా ఉందండి. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.